హాయ్ హలో దోస్తులు, తెలంగాణలో మొత్తానికైతే బొడ్డెమ్మల పండుగ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఈ బొడ్డెమ్మ అంటే మన తెలంగాణ వరకే తెలుసు, బయట వాళ్ళకి తెలియకపోవచ్చు. బతుకమ్మకు ముందుగా ఆడతారు. ఇక మా బిడ్డనైతే మూలకున్న బొడ్డెమ్మని బయటికైతే తీసేసింది. ఇక మొత్తం పసుపుతోడు పూదిచ్చి కుంకుమ పసుపు బొట్లు తెల్ల బొట్లు పెడుతుంది. మొత్తం బొట్లు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దోస్తుతోటి పోయి ఆడ ఈడ ఇన్ని పువ్వులు తెంపుకొచ్చుకుంది. డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసింది. మొత్తం బొడ్డెమ్మకు మొత్తం నిండా పువ్వులు పెట్టేస్తుంది. ఇప్పుడు బొరాన్ తయారు చేస్తుంది బొడ్డెమ్మను కూడా మనం తెలంగాణలో 9 రోజులు ఆడతారు. కానీ ఈ జనరేషన్లో ఇప్పుడు ఎవరు సరే ఆడట్లేదు. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే రోజు ఆడుతుండే. ఇప్పుడు ఇక మా బిడ్డకు కావాలంటే నేను స్పెషల్గా తయారు చేయించినది. ఇది ఇక పువ్వులు తెంపుకొని వచ్చింది, తయారు చేసుకుంటుంది. స్టెప్ బై స్టెప్ పూలు పెట్టుకోవాలి దాంట్లో. అయితే నేనైతే బొడ్డమ్మ పండుగ అయితే బొడ్డమ్మ అనుకున్నాను. మంచి పసుపు రుద్ది బొట్లు అయితే పెట్టేసినాము. మేమైతే బయటికి వెళ్ళి పూలు తెచ్చేసినాము, పెడుతున్నాను. మీకైతే ఈ బొడ్డమ్మ వాళ్ళకి తెలుసు, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. చూసినారు కదా, మొత్తానికైతే బొడ్డెమ్మ నీట్గా రెడీ చేసేసింది మా బిడ్డ. స్టెప్ బై స్టెప్ చేసి బొడ్డెమ్మని అయితే నీట్గా రెడీ అయిపోయింది. దాన్ని చక్కగా తీసుకుపోయి దేవి దగ్గర ఒక పీట మీద పెట్టినాం. పూజ చేసి అగరబత్తీలు పెట్టి చక్కగా ఆకిట్లా మా భార్య అయితే ఆలికి ముగ్గేసింది. ఆడ పెట్టినాం. మా బిడ్డ వాళ్ళ దోస్తు కూడా ఒక బొడ్డెమ్మలు తీసుకొచ్చి పెట్టింది. ఆమె కూడా 2 బొడ్డెమ్మలు పెట్టుకొని మా పిల్లలు అయితే డ్యాన్స్ ఆడుతున్నారు. చూడండి. ఆడు వీడియో తీస్తున్న ఆడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్.